అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నార్మల్ పాదం తోటి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది. బొటిక్ స్టైల్లో థ్రెడ్ పైపింగ్ అయితే చూపిస్తాను. సిల్వర్ కలర్ పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ పైపింగ్ క్లాత్ని అయితే మనం 2 ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వరకు క్రాస్గా క్లాత్ ఇలా ఉంటే స్ట్రేట్గా ఉంటే సాగుడు గుణం అయితే ఉండదు క్లాత్కు. ఇదైతే స్ట్రేట్, ఇట్లయితే క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. పైపింగ్ అప్పుడే మంచిగా వస్తుంది చూడడానికి. 2 ఇంచెస్ వెడల్పు చూసుకొని మనకు నెక్ ఎంత ఉంటుందో అంత అయితే కట్ చేసుకోవాలి. ఈ పైపింగ్ అయితే బొటిక్ స్టైల్లో ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. నార్మల్ పాదంతో మనము బ్లౌజెస్ కుట్టే పాదంతో పైపింగ్ వేసుకోవచ్చు. కొంచెం మిస్ అయినా కూడా అర్థం కాదు కాబట్టి మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఓల్టస్ ఇదైతే చూసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి రెండింటిని అయితే జాయింట్ చేయాలి. ఇప్పుడు రెండింటిని జాయింట్ చేసేటప్పుడు కూడా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే స్ట్రైట్గా పెట్టొద్దు. ఇలా ఉంటుంది కదా, స్ట్రైట్గా అయితే ఇలా పెట్టొద్దు. క్లాత్ని మనము ఈ క్రాస్ ముక్క ఇలా క్రాస్గా పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి. జాయింటింగ్ వేసేటప్పుడు అయితే చిన్న కుట్టు వేస్తే బెటరు, ఎందుకంటే పోకుండా ఉంటుంది. చూడండి, క్రాస్గా కట్ చేస్తే మనకు స్ట్రైట్గా అయితే వస్తుంది కాబట్టి క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎడ్జ్ నుంచి వెళ్ళి మనమైతే థ్రెడ్ ఇలా పట్టుకోవాలి. నార్మల్ పాదమే ఉంది, నేనైతే సింగిల్ పాదం ఏం పెట్టలేదు. నార్మల్గా మిషన్ కుట్టే పాదం అంటే బ్లౌజులు కుట్టే పాదం మాత్రమే ఉంది. ఇక్కడ సింగిల్ పాదం అయితే పెట్టలేదు, నార్మల్ పాదంతో చూపిస్తున్నాను. ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, ఒక సైడ్ నుంచి ఇలా అయితే ఇలా మడుచుకోవాలి. మడుచుకొని మనం పెట్టే దారం అయితే ఈ రెండు పాదాలకు మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి అయితే సూది వస్తే మనకైతే పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా కుట్టుకున్న థ్రెడ్ని అయితే మనము బ్లౌజ్కి నెక్కి అయితే వేసుకుందాం. ఇదైతే ఉల్టా వైపు మలిచి కుట్టుకున్న వైపు, ఇదైతే సీదా వైపు. మనం సీదా వైపునైతే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ పైన ఇలా స్టార్టింగ్లో అయితే కొంచెం క్లాత్ని ఇలా మడవాలి. క్లాత్ని ఇలా మడిచిన తర్వాత సేమ్ ఇప్పుడు వేసిన దాని మీదకి వెళ్ళి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా లాస్ట్ ఎడ్జ్లో కూడా సేమ్ అక్కడ లాస్ట్కు ఎలా మడిచి కుట్టినామో ఇక్కడ కూడా సేమ్ అట్లనే లోపలికైనా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత మనకు ఈ లోపల వైపు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైపింగ్ నీట్గా అనిపించదు. ఈ క్లాత్ ఎక్కువగా ఉన్నా కూడా పైపింగ్ అయితే నీట్గా అనిపించదు కాబట్టి ఈ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇది ఎంత తక్కువగా క్లాత్ లోపల మలిచినప్పుడు ఎంత తక్కువగా ఉంటే మనకు పైపింగ్ అంత నీట్గా అనిపిస్తుంది కాబట్టి కట్ చేసేసుకోవాలి.
మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సేమ్ ఇటు సైడ్ నుంచెల్లే మనం ఇట్లా వేసినాం కదా, ఈ క్లాత్ని మనం ఇట్లా మడుచుకోవాలి. మడుచుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదైతే లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ దీని పక్కన నుంచెల్లే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత దీన్ని ఇలా అనుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. పైపింగ్కి 1/2 ఇంచ్ కంటే ఇంకా తక్కువనే గ్యాప్ చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇది ఫైనల్ కుట్టు. ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, ఇలా ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ నేనైతే కుట్టు వేస్తున్నాను. మీ చాయిస్. చూడండి, బొటిక్ స్టైల్లో ఉంటుంది. పైపింగ్ అయితే చాలా బాగుంటుంది. లోపల వైట్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. నార్మల్ పాదంతో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.